మార్వెల్ మల్టీవర్స్ లోని ఇద్దరు ఓల్డ్ అండ్ పీటర్ లెజెండ్స్ మధ్య బ్యాటిల్ మొదలైంది. ఒకవైపు ఫ్యూచర్ లో అందరి హీరోస్ ని చంపి కింగ్ గా మారిన మాస్టర్ హల్, ఇంకోవైపు యూనివర్స్ లోని లాస్ట్ యాస్గార్డియన్ గార్డ్ గా మిగిలిన ఓల్డ్ కింగ్ థోర్. ఇద్దరు ముసలి వాళ్ళే కానీ వాళ్ళ పవర్స్ మాత్రం గాడ్ లెవెల్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్యాటిల్ మొదలైతే యూనివర్స్ మసి అయిపోవాల్సింది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఇద్దరు ఓల్డ్ మాస్టర్స్ మధ్య జరిగే ఫైట్ గురించి. మాస్టర్ హల్క్ వర్సెస్ ఓల్డ్ కింగ్ థోర్. ఒకవైపు కామన్ సెన్స్ ఇంకా అన్లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్న మాస్టర్ హల్, ఇంకోవైపు ఆల్ ఫాదర్ పవర్స్ ఇంకా మ్యోల్నిర్ ఉన్న ఓల్డ్ కింగ్ థోర్. వీళ్ళిద్దరు తలపడితే ఎవరు లాస్ట్ వరకు నిలబడతారో, ఎవరు మట్లో కలుస్తారో ఈ రోజు మనం కామిక్ ఫీస్ తో డీటెయిల్ గా చూద్దాం. టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, సో లేట్ ఎందుకు, లెట్స్ డైవ్ ఇంటూ ది ఓల్డ్ మాస్టర్స్ ఫైట్. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి చూద్దాం. మొదటగా మనం మాస్టర్ హల్క్ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. మాస్టర్ హల్క్ ఇతను ఫ్యూచర్ హల్క్ వర్షన్ అన్నమాట. రేడియేషన్ వార్స్ తర్వాత అందరు హీరోస్ చచ్చిపోతే హల్క్ ఒకడే బతికి ఆ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకొని ఇంకా స్ట్రాంగ్ గా మారాడు. బ్రూస్ బ్యానర్ తెలివి, హల్క్ బలం రెండు కలిసి ఇతను ఇప్పుడు మాస్టర్ హల్క్ గా అయ్యాడు. మాస్టర్ హల్క్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ప్రపంచాన్ని రూల్ చేస్తూ అందరు హీరోస్ ట్రోఫీస్ ని లైక్ కెప్టెన్ అమెరికా షీల్డ్, ఐరన్ మ్యాన్ హెల్మెట్ ఇలాంటివి అతని దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఓల్డ్ కింగ్ థోర్ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. ఇది బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫ్యూచర్ లో జరిగే కథ. థోర్ ఇప్పుడు ఆల్ ఫాదర్. ఓడిన్ పవర్స్ అన్ని ఇతనికి వచ్చాయి, కానీ పాపం యాస్గార్డ్ డిస్ట్రాయ్ అయ్యింది. అందరు యాస్గార్డియన్స్ చనిపోయారు. ఓల్డ్ కింగ్ థోర్ ఒకటి మిగిలి యూనివర్స్ ని గోర్ ది గాడ్ బుచ్చర్ లాంటి థ్రెట్స్ నుంచి కాపాడుతున్నాడు. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. మొదటిగా మనం మాస్టర్ హల్క్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. మాస్టర్ అంటే నార్మల్ హల్క్ కాదు, ఇతను ఎవల్యూషన్ ఆఫ్ హల్క్. ఈ హల్క్ దగ్గర అన్లిమిటెడ్ స్ట్రెంత్ ఉంది. నార్మల్ హల్క్ కంటే మాస్టర్ హల్క్ చాలా స్ట్రాంగ్, ఎందుకంటే తను ఇయర్స్ ఆఫ్ రేడియేషన్స్ ని అబ్జర్వ్ చేశాడు. మాస్టర్ హల్క్ ఒక జీనియస్ ఇంటెలెక్ట్, ప్లానర్ తెలివి పూర్తిగా ఉంది. ఇతను టాక్టికల్ గా ఆలోచిస్తాడు, కన్నింగ్ గా ఫైట్ చేస్తాడు. మాస్టర్ హల్క్ దగ్గర ఇమ్మోర్టల్ హీలింగ్ ఉంది. ఇతనికి చావు లేదు, ఎంత ఘోరమైన గాయమైన సెకండ్స్ లో హీల్ అయిపోతుంది. మాస్టర్ హల్క్ ఒక వెపన్ మాస్టర్. హీరోస్ దగ్గర నుంచి లాక్కున్న ప్రతి వెపన్ ని ఇతను వాడగలడు. ఇప్పుడు మనం ఓల్డ్ కింగ్ థోర్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ఓల్డ్ కింగ్ థోర్ అంటే గాడ్ ఆఫ్ గాడ్స్. ఈ ఓల్డ్ కింగ్ థోర్ దగ్గర ది ఓడిన్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు దాన్ని థోర్ ఫోర్స్ అని అంటారు, ఎందుకంటే థోర్ ఓల్డ్ కింగ్ థోర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు కాబట్టి. థోర్ దగ్గర ఇప్పుడు అన్లిమిటెడ్ మ్యాజిక్ ఎనర్జీ ఉంది, రియాలిటీని రీరైట్ చేయగలడు. ఈ ఓల్డ్ కింగ్ థోర్ దగ్గర మ్యోల్నిర్ అండ్ డిస్ట్రాయర్ ఆర్మ్ ఉంది. థోర్ కి ఒక చెయ్యి లేదు, దాని బదులు డిస్ట్రాయర్ ఆర్మర్ చెయ్యి ఉంటుంది. మ్యోల్నిర్ ఇంకా గట్టిగా కొట్టగలదు. ఈ ఓల్డ్ కింగ్ థోర్ దగ్గర కాస్మిక్ స్టార్మ్స్ ఉంది. గ్యాలక్సీ సైజ్ స్టార్మ్స్ ని సృష్టిస్తాడు. ఒక లైట్నింగ్ బ్లాస్ట్ తో ప్లానెట్స్ ని పిండి చేస్తాడు. ఈ ఓల్డ్ కింగ్ థోర్ యొక్క డ్యూరబిలిటీ గురించి మాట్లాడాలంటే ఇతని దగ్గర గాడ్లీ డ్యూరబిలిటీ ఉంది. సన్ మధ్యలో కూర్చున్న ఇతనికి ఏమీ కాదు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. ఆ సినారియోని ఇప్పుడు మనం చూద్దాం. ఇమాజిన్ ఏ ఫైట్. మాస్టర్ హల్క్ తన ఫిజికల్ స్ట్రెంత్ తో థోర్ మొహం మీద గట్టిగా గుద్దితే థోర్ డిస్ట్రాయర్ ఆర్మ్ తో బ్లాక్ చేస్తాడు. మాస్టర్ హల్క్ తన ట్రోఫీ రూమ్ నుంచి కొత్త వెపన్స్ ని తీసి థోర్ ని సప్లై చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఓల్డ్ కింగ్ థోర్ దగ్గర ఉన్న పవర్స్ ఫిజికల్ కాదు, అవి డివైన్ పవర్స్. థోర్ ఒక గాడ్ బ్లాస్ట్ విసిరితే మాస్టర్ హల్క్ యొక్క రీజనరేషన్ కూడా పని చెయ్యదు. ఈ ఓల్డ్ కింగ్ థోర్ గ్యాలక్టస్ ని కొట్టి తరిమి కొట్టాడంటే ఈ ఓల్డ్ కింగ్ థోర్ యొక్క రేంజ్ ఏంటో మీరే అజ్యూమ్ చేసుకోండి. మాస్టర్ హల్క్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ మోర్టల్ పవర్ హోస్, బట్ ఓల్డ్ కింగ్ థోర్ ఈజ్ ఏ స్కై ఫాదర్ లెవెల్ గాడ్. సింపుల్ గా చెప్పాలంటే మాస్టర్ హల్క్ కి లిమిట్స్ ఉన్నాయి, కానీ ఈ ఓల్డ్ కింగ్ థోర్ కి లిమిటే లేదు. ఇప్పుడు మనం వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. ముందుగా మనం మాస్టర్ హల్క్ యొక్క స్ట్రెంత్ గురించి చూస్తే మాస్టర్ హల్క్ దగ్గర ప్యూర్ ఫిజికల్ డామినెన్స్ ఇంకా కన్నింగ్ మైండ్ ఉంది. ఈ మాస్టర్ హల్క్ యొక్క వీక్నెస్ ఏంటంటే తన ఆరోగెన్స్. దేవులతో తలపడేంత ఎనర్జీ మాస్టర్ హల్క్ దగ్గర లేదు. ఇప్పుడు మనం ఈ ఓల్డ్ కింగ్ థోర్ యొక్క స్ట్రెంత్ గురించి చూస్తే ఈ ఓల్డ్ కింగ్ థోర్ దగ్గర ఇన్ఫినిట్ మ్యాజిక్, ఓడిన్ ఫోర్స్, రియాలిటీ మ్యానిపులేషన్ ఉంది. ఈ ఓల్డ్ కింగ్ థోర్ యొక్క వీక్నెస్ ఏంటంటే ఓల్డేజ్ వల్ల థోర్ స్లీప్ మోడ్ లెక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అసలైన కంపారిజన్ గురించి చూద్దాం. మాస్టర్ హల్క్ వర్సెస్ ఓల్డ్ కింగ్ థోర్. వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఎవరు విన్
అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పేయండి. నా ఒపీనియన్ లో ఈ బ్యాటిల్ లో ఎవరు గెలుస్తారంటే వరల్డ్ కింగ్ థోర్. ఎందుకంటే మాస్టర్ హల్క్ ఎంత స్ట్రాంగ్ అయినా ఇతను ఇంకా గామా బేస్డ్ మాన్స్టరే. కానీ వరల్డ్ కింగ్ థోర్ దగ్గర ఉన్న ఓడిన్ ఫోర్స్ ముందు గామా రేడియేషన్ పని చెయ్యదు. వరల్డ్ కింగ్ థోర్ గోర్ ని, గ్యాలక్టస్ ని, ఇంకా సెలెస్టియల్స్ ని ఎదుర్కొన్నాడు. మాస్టర్ హల్క్ కొట్టగలడు, మాస్టర్ హల్క్ బతకగలడు. కానీ ఈ వరల్డ్ కింగ్ థోర్ ఒక ఆలోచన చేస్తే మాస్టర్ హల్క్ ఆటమ్స్ లాగా పార్ట్స్ గా అయిపోతాడు. మాస్టర్ హల్క్ ని కొట్టి బాబు హల్క్ నీ టైం అయిపోయింది పోయి పడుకొని థోర్ నరకానికి పంపిస్తాడు. సో ఫ్రెండ్స్, ఇది మన వరల్డ్ కింగ్స్ బ్యాటిల్ గురించి. మాస్టర్ హల్క్ తన ట్రోఫీస్ తో థోర్ ని పిండి చేస్తాడు అంటారా, లేదా థోర్ మ్యాజిక్ ముందు హల్క్ బ్రీమ్ పప్పి అయిపోతాడు అంటారా? కింద కామెంట్స్ లో కుమ్మేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్స్ లో కుమ్మేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.